ఈరోజు దేవుని వాక్యము, నేను నమ్మిన వారిని ఎరుగుదను కనుక సిగ్గుపడను. 2 తిమోతి లేఖ 1 ప్రభు చెప్పుచున్నారు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. 2 తిమోతికి రాసిన లేఖలో 1 నేను నమ్మిన వారిని ఎరుగుదను కనుక సిగ్గుపడను. ఆయన్ను మనము నమ్ముకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాము, సిగ్గుపడము. ఏదైనా బాధల్లో కానీ, కష్టాల్లో కానీ, ఎంతో వేదనలో కానీ ప్రభు మనకి తోడుగా ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ మహిమ కలిగిన నామమునకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, వందనాలు తండ్రి. నాయన, రాత్రంతా కూడా మీ రెక్కల కింద భద్రపరిచి ఈ మే నెల 20వ తారీఖు ఈ ఉదయమున ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, మేము ప్రభువా సిగ్గుపడము ప్రభువా, ఎందుకంటే మీరు గొప్ప దేవుడు నాయన. మాతో ఉన్నావు ప్రభువా. సమస్యలు వచ్చినా తీసివేసే దేవుడు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఏ వ్యాధులు వచ్చినా కూడా నాయన స్వస్థత పరిచే దేవుడు అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలోకి వచ్చావు తండ్రి. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ, అభిషేకించయ్యా పరిశుద్ధాత్మ దేవ. మమ్మల్ని, మా కుటుంబాలని దీవించు ప్రభువా. మా కుటుంబాల్లో ఏ దోషాలున్నా తొలగించు ప్రభువా. ఏ ఆటంకాలున్నా కొట్టివెయ్యి ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అయ్యా పనులు లేక నాయన ఎంతమందో ఇబ్బంది పడుచున్నారు. ఎండ ఏడిమికి తట్టుకునే శక్తిని మాకు దయచేయ్యా. చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల దయచేయి ప్రభువా. తండ్రి, ఎటువంటి కిడు లేకుండా చేయి ప్రభువా. తండ్రి దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. శక్తులంధకార శక్తులు ఏమీ కూడా సోకకుండా మా బిడ్డల్ని, మమ్మల్ని దీవించమని, ప్రతి కుటుంబాన్ని, ఏ కుటుంబంలో ఏ కొరతలనుయో తీసివేయమని, అందరూ కూడా ప్రభువా సుఖశాంతులతో సంతోషముతో ఉండే కృపను దయచేయమని, చిన్న ప్రార్థన ఆలకించమని తండ్రి ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.